బర్త్డే సిద్ధు. థ్యాంక్స్ సంధ్య. ఏంటిది? సన్ గ్లాసెస్. వావ్ వా, థ్యాంక్ యూ సో మచ్ సంధ్య. ఎంత? ఎంతలో సిద్ధు? ఒక 10,000. 10,000? బ్యూటిఫుల్ ఉంది సంధ్య. చాలా బాగుంది. నీ బర్త్డే నెక్స్ట్ మంత్ కదా? పెద్ద ప్లానింగ్. Oh no! Wow! కాఫీ. థ్యాంక్స్ సంధ్య. సంధ్య సారీ సంధ్య, పొద్దున్న నేను గొడవలో చాలా గట్టిగా వచ్చాను, ఏమనుకోకే. నువ్వు నాకు ఇప్పుడు సారీ చెప్పావా? అవును సంధ్య. కాఫీ సిద్ధు, మళ్ళీ తెస్తా. ఎందుకు సంధ్య? చల్లారిపోయింది సిద్ధు. పర్లేదు సంధ్య. అయ్యో కొంచెం షుగర్ తక్కువైంది సిద్ధు, వేసి తీసుకో. ఎలా ఉంది? పర్లేదు. అందులో మోషన్ వచ్చే టాబ్లెట్స్ కలిపాను, ఇవ్వు. మోషన్ టాబ్లెట్లు కలిపావా? అంటే సారీ చెప్పాలి, చంపించదాన్ని నన్ను. నువ్వేం చేస్తున్నావో కనీసం నీకైనా అర్థం అవుతుందా? సిద్ధు, రేపు వీకెండ్ కదా, ఏంటి ప్లాన్స్? వీకెండ్ ఏం ప్లాన్స్ ఉంటాయి సంజయ్? ఓటీటీలో మంచి మూవీస్ రిలీజ్ అయ్యి ఇద్దరం కలిసి కూర్చొని చూద్దాం. చీన బతుకు తగలయ్యా, ఎక్కడికన్నా వెళ్ళి దూకి చేస్తాను. బాబు నేను కూడా వస్తాను. దేనికి? ఎప్పుడు ఇలానే అంటావు, నిజంగా ఏది చేయవు. హలో గూగుల్, ఈరోజు వెదర్ ఫోర్కాస్ట్ లో తుఫాన్ అని చూపిస్తుంది, దీన్ని ఎలా ఎదుర్కోవాలి? మీ భార్యను టెర్రస్ మీదకి పంపండి, ఎందుకంటే ఒక తుఫాన్ని మరొక తుఫాన్ని ఎదుర్కోగలదు. సిద్ధు, బల్బ్ ఎవరు కనిపెట్టారు? అది కూడా తెలియపోతే ఎలా సంధ్య? థామస్ ఆల్వా ఎడిసన్. మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? కోతులు కాదు, దేవుడు సృష్టించాడు. ఎక్కడ చదువుకున్నావు సిద్ధు నువ్వు? మన యాన్సిస్టర్స్ ఎవరో కూడా తెలియదా నీకు? మీ యాన్సిస్టర్స్ అంటే కోతులు సంధ్య, మమ్మల్ని మాత్రం దేవుడే సృష్టించాడు. హలో సిద్ధు. సంధ్య ఏం చేస్తున్నావు? బాగు సిద్ధు, హారర్ మూవీ చూస్తున్నాను. ఎంత సస్పెన్స్ ఉందో తెలుసా? టీవీలోనా అద్దంలోనా? టీవీలో. ఇల్లు సంధ్య, ఎప్పుడు చూడు నీ చుట్టాల గురించే, నా చుట్టాల గురించి అసలు నీకు ఆలోచన లేదు. ఎవరికి? నాకు లేదా మీ చుట్టాల గురించి ఆలోచన? నిన్నటికి నిన్న నా మామగారిని పక్కన పెట్టి నీ మామగారు ఫోన్ పాడైందంటే కొత్త ఫోన్ కొనిపెట్టాను. మొన్నేమో నా అత్తని పక్కన పెట్టి నీ అత్తగారిని షాపింగ్ వెళ్ళాలంటే షాపింగ్ తీసుకెళ్లాను. అంతకు ముందరేమో నా మరిదిని పక్కన పెట్టి నీ మరిది వెంటనే 10,000 కావాలంటే అప్పటికప్పుడు 30,000 అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాను తెలుసా? వాడికి ఏ కష్టం రాకూడదని. నన్నేమో నువ్వు ఇన్ని మాటలంటావా? అసలు పిల్లలు బతికేంటి సిద్ధు? ఎప్పుడు మీ మగవాళ్ళు అర్థం చేసుకోరు. ఆయన ఈ రోజు నా మూడంతా నువ్వు పాడు చేసేసావు. సారీ సంధ్య, సారీ. చాలా గొప్పదాన్ని. సిద్ధు, లాస్ట్ వీక్ మనం యాంటోనిమ్స్ మీద క్విజ్ పెట్టుకున్నాం, గుర్తుందా? అవును. నేను గెలిచాను, నువ్వు నాకు గోల్డ్ ఇయర్ రింగ్స్ కొనిచ్చావు. అవును. ఈ రోజు అలాగే సినానిమ్స్ మీద క్విజ్ పెట్టుకుందాం. నేను గెలిస్తే కనుక ఈసారి నువ్వు నాకు గోల్డ్ నెక్లెస్ కొనివ్వాలి. ఓకే స్టార్ట్. ఓకే. లింక్, జాయిన్, టెండర్, సాఫ్ట్, లేటెస్ట్, మోడర్న్, లక్కీ, అన్మ్యారీడ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. కాఫీ. థ్యాంక్ యూ. ఆయన అలాంటి తెల్లపిల్ల వచ్చింది కాబట్టి సరిపోయింది. మీకు ఏదైనా నల్లపిల్ల వచ్చింటే తెలిసేది అప్పుడు. సంధ్య, కలర్తో సంబంధం ఏముంది సంధ్య? నలుపైన తెలుపైన విషం విషమే కదా. బా, తెగ బోర్ కొడుతుంది సంధ్య, సినిమాకి వెళ్దామా? లాస్ట్ వీక్ సిద్ధు సినిమాకి వెళ్ళాం, సరదాగా లాంగ్ డ్రైవ్ ఎక్కడికైనా వెళ్దామా? బా, లాంగ్ డ్రైవ్ బోర్ సద్య, మళ్ళీ ఏదో ఒకటి వాగుతుంటావు. సినిమా అయితే 3 గంటలు సైలెంట్ గా ఉంటావు కదా.
సిద్ధు 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 ఈ జ్యూస్ తాగండి. ఏంటిది? ఆమ్లా జ్యూస్ సిద్ధు. ఈ మధ్యన చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ జ్యూస్. ఈ జ్యూస్ తాగితే ఫుల్ గా బ్లడ్ అంతా బాగా క్లియర్ అయిపోయి క్లెన్స్ అయిపోతుందంట. ఎలా ఉందో అలా తాగొచ్చు కదా సంధ్య, మళ్ళీ నీకు ప్యూర్ బ్లడ్ ఒకటి. ఏంటి సిద్ధు పొద్దునుంచి డల్ గా ఉన్నావు? పొద్దునుంచి హెల్త్ అస్సలు బాగాలేదు సంధ్య. దాంతోపాటు ఈ పనులన్నీ గుర్తొస్తున్నాయి. ఆఫీస్ పని చేసుకోవాలి, ఇల్లు తొడవాలి, ఇంట్లో తోవాలి, వంట వండాలి. బాబాయ్ నేను ఉండగా ఎందుకు సిద్ధు ఇంత టెన్షన్ తీసుకుంటున్నావు? ఉండి ఇప్పుడే వస్తా. ఇన్ని పనులు నేను చేయాలి. ఇది పట్టుకో. ఈ టాబ్లెట్ వేసుకుని ఒక పావు గంట రెస్ట్ తీసుకుని లేచి పని చేసేసుకో. సంధ్య చిన్న హెల్ప్ చేయాలి సంధ్య. ఏంటి? సాయంత్రం ఫ్రెండ్స్ పిలిచా డిన్నర్కి. డిన్నర్లు నా వల్ల కాదు, ముందరే చెప్పు. సంధ్య ప్లీజ్ సంధ్య, డిన్నర్ ఒకటి రోజు నువ్వు నా మాట వింటున్నట్టు కటింగ్ ఇవ్వడం, ఇది ఒకటి చేసి పెట్టు డిన్నర్ చాలు. ఎక్కువ ఇంక కటింగ్ ఒకటా? నీకు 5,000 ఇస్తా. ఓకే ఫిక్స్. ఇంకేం మాట 5,000 కి ఇంత యాక్టింగ్ ఎవరు చేస్తాడు? నాకు 20,000 ఇస్తే చేస్తాను. సంధ్య 10 నీ మాట నా మాట కాదు, 10,000 ఫిక్స్. ఇంకేం మాట్లాడదు. ఓకే ఈసారి ఒప్పుకుంటున్నా. నెక్స్ట్ టైం ఇలాంటివన్నీ నాకు ఓకే. ఇగో హలో, వాళ్ళు వెళ్ళాక డిషెస్ అన్ని కూడా నువ్వే కడిగి పెట్టాలి. మాత్రం చెప్పాలా, తప్పదు కదా. సంధ్య నీకు విషయం తెలుసా? ఏంటి? దశరథ మహారాజుకి 3 భార్యలట. అవును. నాకు ఒకటే. అంటే లెక్క ప్రకారం ఆలోచించిన ఇంకొక 2 పెళ్లికి వేసుకొచ్చినాయి. ద్రౌపదికి కూడా 5 భర్తలు ఉన్నారు. లెక్క ప్రకారం నేను ఎంత మందిని చేసుకోవాలి? ఎక్కువ ఆలోచించకు. హలో, పని చూసుకో. సిద్ధు, ఈ ప్లేస్ ఇంత ప్లెజెంట్ గా అండ్ కామ్ గా ఉంది కదా, మనం అట్లీస్ట్ ఒక 2 months ఒకసారి ఇక్కడికి వచ్చి రిలాక్స్ అయ్యామంటే స్ట్రెస్ అనేది దగ్గరకే రాదు. పర్ఫెక్ట్ గా చెప్పావు సంధ్య. నేనైతే నెక్స్ట్ 2 months లో తప్పకుండా వస్తాను. మరి నేనే చేయాలి? ఏంటి సంధ్య, మొన్న 2 days బ్యాక్ మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాడు కదా, స్ట్రెస్ కి దూరంగా ఉండమని. నాలో నచ్చిన క్వాలిటీస్ ఉన్నాయా నీకు? క్వాలిటీస్ అంటే సంధ్య చెప్పనవసరం లేదు, అడ్జస్ట్ అవ్వు. ఈరోజు రోజంతా ఎంత ప్రశాంతంగా గడుస్తుంది అంటే అంత ప్రశాంతంగా గడుస్తుంది. వైఫ్ ఈరోజు షాపింగ్కి వెళ్ళింది బయటికి, సో ఒక్కడే ఉన్నా హాయిగా. నేను వచ్చేసా, నా కొత్త హ్యాండ్ బ్యాగ్. అబ్బా ఇప్పుడే నీ గురించి మాట్లాడుతున్నాను సంధ్య. అందరికి నీ గురించి చెప్తున్నాను. నువ్వు లేకుండా నేను ఎంత మిస్ అయ్యాను అని చెప్తున్నా. ఏది వీడియో చూపిస్తా. వీడియో చూపి. ఎంతసేపు ఆ ఫోన్ తుడుస్తావు సంధ్య? ఒకసారి ఫేస్ తుడుచుకొని చూడొచ్చు కదా. అందంగా ఉన్నావు సంధ్య ఈరోజు. అవునా? నిజంగానా? నిజంగా చాలా అందంగా ఉన్నావు. అయినా ఏంటి ఎప్పుడు లేని రోజు సడన్ గా ఎంత పొగడేస్తున్నావు? పొద్దు నుంచి టీవీ చూసి చూసి బోర్ కొడుతుంది సంధ్య. నీతో ఏదో టైం పాస్ చేద్దాం అలా అన్నా. ఒకసారి దగ్గర ఏంటి సంధ్య సీరియస్ గా ఉన్నావు? మా నాన్న ఫోన్ చేశారు. అయితే ఏంటి? నన్ను బాగా తిట్టారు. పెద్దవాళ్ళు సంధ్య, లైట్ తీసుకోవాలి. ఏంటి పెద్దవాళ్ళు సిద్ధు? నేనైనా ఇంకా చిన్నపిల్లనా? ఏదో చిన్నపిల్లని చూసినట్టు చూసి అలా తిడితే నాకు ఎలా ఉంటుంది? నువ్వేదో చేసి ఉంటావు సంధ్య. పెద్దవాళ్ళు ఊరికే తిడతారో చెప్పు, వదిలేసాయి. అయినా నువ్వేంటి అసలు వాళ్ళ తరపునే మాట్లాడుతూ అసలు నన్ను ఎప్పుడు సపోర్ట్ చేయవు అసలు నువ్వు? ఫోన్ తీసండి. అసలు ఎంత ధైర్యం అంటే నేను తిడతాడు ఆయన. అసలు నేను ఉన్నానని కూడా తెలియదు. తీ ఫోన్ తీ, నువ్వు ఫస్ట్ ఫోన్ తీ. మా నాన్న నిన్న అంటారు, నీకేంటి మధ్యలో దూరదా? నేనేం చేశాను సంధ్య? అదంతే. ఒక ఆడదానికి జీవితంలో ఏం కావాల్సిందో తనని అభిమానించి గౌరవించి జాగ్రత్తగా చూసుకునే ఒక భర్త ఉంటే చాలు. అవునా సంధ్య? అవును, ఇంకేం అక్కర్లేదు తెలుసా. లైఫ్ లాంగ్ హ్యాపీగా బతికేస్తాం. ఒక మగాడికి కూడా జీవితంలో ఏం కావాలి సంధ్య? ప్రేమగా చూసుకునే ఒక భార్య, గౌరవిస్తూ ఆనందంగా ఉండే ఒక భార్య, పిల్లల్ని చూసుకునే ఒక భార్య. అవునా? ఇంకా
ఇంకేముంటుంది సంధ్య, ఆ ముగ్గురు కలిసి మెలిసి ఒక ఇంట్లో ఆనందంగా ఉంటే సరిపోతుంది. ఇంకా మారవా నువ్వు?